హే విన్నర్స్, ఈరోజు మనం 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టెఫెన్ ఆర్ కోవే ఈ బుక్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడబోతున్నాము. సో ఈ బుక్ మోర్ దెన్ 40 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయింది. ఎందుకంటే ఇది మన జీవితంలో గెలవాలంటే మన పర్సనాలిటీ ఎథిక్ కాదు, క్యారెక్టర్ ఎథిక్ మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో స్టెఫెన్ కోవీ చెప్పినట్టు మన సమస్యలు బయట నుంచి రాలేవు, ఇది మన పారడైమ్, మన దృష్టికోణం నుంచి వచ్చాయి. సో ఇక్కడ మనం చూస్తే ఈ 7 హ్యాబిట్స్ మనల్ని డిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ అండ్ ఇంటర్డిపెండెన్స్ ద్వారా నడిపిస్తూ ఉంటాయి. సో మరి ఈ డీటెయిల్ బుక్ని మన రియల్ లైఫ్లో మనం ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? సో టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, దీంట్లో 7 హ్యాబిట్స్ గురించి మన ఆథర్ మాట్లాడతారు. సో ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే బీయింగ్ ప్రోయాక్టివ్, అంటే ప్రోయాక్టివ్గా ఉండడం. సో మొట్టమొదటి అలవాటు ఏంటంటే ప్రోయాక్టివ్గా ఎలా ఉండాలి. ఇది ఈ బుక్ యొక్క బేసిక్. మన జీవితంలో 90% మన ఎంపికల వల్లే జరుగుతూ ఉంటుంది, మన పరిస్థితి వల్ల కాదు. మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాము, మనం ప్రోయాక్టివ్గా ఉంటున్నామా లేదా మనం రియాక్ట్ అవుతున్నామా అనే దానిపైన డిపెండ్ ఉంటుంది. సో ప్రతిరోజు మనకు ఎన్నో స్టిమ్యులస్ వస్తూ ఉంటాయి, బట్ స్టిమ్యులస్కి రెస్పాన్స్కి మధ్యలో ఒక చాయిస్ ఉంటుంది, దాన్ని మనం ఫ్రీడమ్ టు చూజ్ అంటాం. రియాక్టివ్ ప్రజలు ఎలా ఉంటారు? నాకు టైం లేదు, నా బాస్ సరిగ్గా లేడు, నాకు సపోర్ట్ చేయట్లేదు, ఇలా ఉంటారు. బట్ ప్రోయాక్టివ్ పీపుల్ ఎలా ఉంటారు? ఇప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఎలా రెస్పాండ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఉదాహరణకి విక్టర్ ఫ్రాంకల్. సో విక్టర్ ఫ్రాంకల్ కాన్సన్ట్రేషన్ క్యాంప్లో ఉన్నప్పుడు, హిట్లర్ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అందరూ తన ముందు చనిపోతున్నారు, కానీ విక్టర్ ఫ్రాంకల్ మాత్రం తన యాటిట్యూడ్ని తను ఎంచుకున్నాడు. నేను మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తాను అని అనుకున్నాడు, అండ్ అదే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన సర్కిల్ ఆఫ్ కన్సర్న్ వర్సెస్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, ఈ రెండింటిని చూడాలి. సర్కిల్ ఆఫ్ కన్సర్న్ అంటే మనను కన్సర్న్ చేస్తున్నవి చాలా ఉన్నాయి, ట్రాఫిక్ అండ్ ఇన్ఫ్లేషన్, ఇంకా ఎన్నో మన కన్సర్న్లు ఉన్నాయి. బట్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది ఏంటి? నా యొక్క హెల్త్, నా రిలేషన్షిప్, ఇది నా సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. సో మనం సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పైన ఫోకస్ చేస్తే వి విల్ బీన్ ప్రోయాక్టివ్. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ హ్యాబిట్ నెంబర్ 2, బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. అంటే ఫస్ట్ అంతిమ లక్ష్యం మన మైండ్లో మొదలు పెట్టాలి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాన్ని మనం చూడాలి, అది మన పర్సనల్ మిషన్ స్టేట్మెంట్గా మనం మార్చుకోవాలి. ఇది మన జీవితంలో ఒక కంపాస్ లాంటిది, అంటే ఇది మనకు ఒక డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది. సో బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్, మనం దేనిపైన ఫోకస్ చేయబోతున్నాము అనేది మనం తెలుసుకోవాలి, అండ్ మన కంప్లీట్ ఫోకస్ అంతా కూడా దానిపైన పెట్టాలి. బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. కొంతమంది ఏం చేస్తుంటారు, వాళ్ళు జాబ్ మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తుంటారు, దీనివల్ల మిస్అలైన్మెంట్ జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన గోల్స్ అండ్ మన ప్రతి గోల్కి ఎలాంటి రోల్లో ఉండాలి అనేది మనం చూడాలి. ఎందుకంటే మన లైఫ్లో హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అన్నిటిపైన ఫోకస్ చేయాలి. కాబట్టి అన్నిటిపైన మనం బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అనే కాన్సెప్ట్ని మనం ఫాలో చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. అంటే ఏవైతే మన లైఫ్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఉన్నాయో దానికి మనం టైం ఇవ్వాలి. దిస్ ఈజ్ నాట్ టైం మేనేజ్మెంట్, దిస్ ఈజ్ లైఫ్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన జీవితంలో అర్జెంట్ టాస్క్ ఏంటి, ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి? చాలాసార్లు మనం అర్జెంట్ టాస్క్ని ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, బట్ ఇంపార్టెంట్ టాస్క్ని మనం విడిచిపెడుతున్నాం. సో ఇప్పుడు టీవీ చూడడము, మొబైల్ ఫోన్లో గేమ్ ఆడడము, లేదా ఒక ఫ్రెండ్తో పార్టీకి వెళ్ళడము, ఇవన్నీ అర్జెంట్గా అనిపిస్తాయి, బట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మనకు ఇంపార్టెంట్ ఏంటి దానిపైన మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్, రిలేషన్షిప్ అండ్ హెల్త్. ఇక్కడ మనం ఇవి చాలా ఇంపార్టెంట్, బట్ దే ఆర్ నాట్ అర్జెంట్. ఇప్పుడు మీ రిలేషన్షిప్లో టైం ఇవ్వాలి, హెల్త్కి మీరు ఎక్సర్సైజ్ చేయాలి, ప్లానింగ్ చేసుకోవాలి మీ జీవితం గురించి. ఇవి సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాయి. ఇక్కడ ఉండే క్వాడ్రంట్ ఏంటి, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్, బట్ దే ఆర్ నాట్ అర్జెంట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ దీనికి టైం ఇవ్వాలి, మన వీక్లీ ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బాక్స్ ఇచ్చాను, ఆ బాక్స్లో కొన్ని బిగ్ రాక్స్ ఉన్నాయి, కొన్ని స్మాల్ రాక్స్ ఉన్నాయి, కొంత శాండ్ ఉంది. మీరు ఏం చేస్తారు, ఫస్ట్ బిగ్ రాక్స్ వేస్తారు. అంటే ఏవైనా ముఖ్యమైన పనులో వాటిని బిగ్ రాక్స్ అంటున్నాము. తర్వాత స్మాల్ రాక్స్, తర్వాత శాండ్. అంటే
మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ టాస్క్, తర్వాత లాస్ట్ అన్ఇంపార్టెంట్ విచ్ ఇస్ అర్జెంట్, దాన్ని మనం చేయొచ్చు. సో ఇక్కడ మనం వీక్లీ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. వాట్ ఈస్ గోయింగ్ రైట్, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్, నేను దేనికి ప్రయారిటీ ఇస్తున్నాను, దేనికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అనేది గమనించాలి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, థింక్ విన్ విన్. అంటే మనం ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉండాలి, విన్ విన్ సిచ్యువేషన్లో ఉండాలి. సో మనం అబండెన్స్ మెంటాలిటీతో ఆలోచించాలి. ప్రపంచంలో ఇక్కడ మనం స్కార్సిటీ అనేది కాదండి, అబండెన్స్ అనేది ఉంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ విన్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్లో విన్ లూజ్ని ఫాలో అవుతారు, అంటే ఒకరు విన్ అవుతారు, ఇంకొకరు లూజ్ అవ్వాల్సిందే అనుకుంటారు. బట్ ఇక్కడ మనం ఫాలో చేయాల్సింది ఏంటి, విన్ విన్. ఎప్పుడైతే మనం విన్ విన్ ఫాలో చేస్తామో అక్కడ ఆ పర్సన్ విన్ అవుతారు, మనము విన్ అవుతాం. ఇంకొంతమంది ఏం చేస్తారంటే విన్ లూజ్, నేను విన్ అవుతాను బట్ నువ్వు లూజ్ అవ్వాలి అనుకుంటారు. ఇంకొంతమంది ఏమో లూజ్ విన్, నేను లూజ్ అవుతాను బట్ నువ్వు విన్ అవ్వు. నో, దిస్ ఈజ్ నాట్ ద రైట్ పాలసీ. ఇంకా చాలామంది లూజ్లో ఉంటారు, అంటే నువ్వు లూజ్ అవ్వు, నేను లూజ్ అవ్వు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నెగోషియేషన్లో ఇద్దరు సంతోషంగా ఉండే డీల్ చూసుకోండి. యూ ఆల్సో విన్, అదర్ పర్సన్ ఆల్సో విన్. నెక్స్ట్ ఫిఫ్త్ హ్యాబిట్ ఏంటంటే సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ఇది 5వ అలవాటు. అంటే మనం ఫస్ట్ ఎంపథెటిక్ లిసనింగ్ని ప్రాక్టీస్ చేయాలి. మాట్లాడకుండా మనం నిజాన్ని అర్థం చేసుకోవాలి. డయాగ్నోస్ బిఫోర్ యూ ప్రిస్క్రైబ్. మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు, డైరెక్ట్గా చూడగానే మీకు ప్రిస్క్రిప్షన్ రాస్తారా, లేదు కదా, డయాగ్నోసిస్ చేస్తారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఒక పర్సన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళకి సలహాలు ఇవ్వడం కాదండి, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు. సో క్లయింట్ సమస్యని పూర్తిగా వింటూ మనం సలహాని ఇవ్వాలి. కరెక్టా? అందరూ అలానే ఫీల్ అవుతారు, కరెక్టా? సో ఇక్కడ మీరు కూడా మీ లైఫ్లో మీరు చేయాల్సింది ఏంటి, మీ ఫ్యామిలీలో లేదా మీ రిలేషన్షిప్లో లేదా మీ కెరియర్లో ఎవరైతే మీతో మాట్లాడుతున్నారో ఫస్ట్ వాళ్ళని ఎంపథెటిక్గా వినండి, తర్వాత వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేయండి. నెక్స్ట్ హ్యాబిట్ ఈజ్ మై ఫేవరెట్ హ్యాబిట్ విచ్ ఈస్ హ్యాబిట్ నెంబర్ 6, సినర్జైజ్. సినర్జైజ్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. 1+1 = 3 మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్కరు కలిస్తే ఆ పవర్ ఇంకా పెరుగుతుంది. మీరు టీంలో చూడండి, ఒక టీం కలిసి పనిచేస్తే ఎంత తొందరగా సొల్యూషన్స్ వస్తాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, సినర్జైజ్. ఎప్పుడైతే సినర్జైజ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ రిజల్ట్స్ ఎక్కువగా వస్తాయి. ద నెక్స్ట్ ఈజ్ షార్పెన్ ద సా. షార్పెన్ ద సా ఈజ్ ద 7th మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్. ఇక్కడ మనం సాని ఎందుకు షార్పెన్ చేయాలి అర్థం చేసుకోండి. మన సా అంటే ఏంటి, మన యొక్క మెదడు, మన యొక్క బాడీ. సో ఈ రెండింటిని మనం పదునుగా పెట్టాలి. మన మెదడుని పదులు పెట్టాలి అంటే మనం ఏం చేయాలి, రీడింగ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, బుక్స్ చదవడము, కోర్స్ అటెండ్ అవ్వడము చేయాలి. బాడీని రిన్యూ చేసుకోవాలంటే మంచి ఎక్సర్సైజ్, మంచి డైట్. ఇమోషనల్గా మనం హెల్తీగా ఉండాలి అంటే మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ వాల్యూస్. ఈ విధంగా మనం మన లైఫ్లో ఈ 7 హ్యాబిట్స్ని కనుక ఫాలో చేస్తే ఈ 7 హ్యాబిట్స్ మిమ్మల్ని సక్సెస్ఫుల్లోకి తీసుకెళ్తాయి. ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తుంటామో ఈ హ్యాబిట్స్ అన్నీ కూడా మన లైఫ్లో ఒక పార్ట్గా మారుతాయి. సో మళ్ళీ ఒకసారి ఈ 7 హ్యాబిట్స్ గురించి నేను 1 by 1 చెప్తున్నాను. ఫస్ట్ హ్యాబిట్ ఇస్ ప్రోయాక్టివ్గా ఉండాలి. ప్రోయాక్టివ్గా మనం ఆలోచిస్తుండాలి, మన లైఫ్ గురించి ప్లాన్ చేస్తూ ఉండాలి. రియాక్టివ్ కాదండి, ప్రోయాక్టివ్. సెకండ్ హ్యాబిట్ ఈస్ బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్. ఎప్పుడైనా సరే మన మైండ్లో ఎండ్ని చూసి దాని గురించి మనం స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ ఈజ్ థింక్ విన్ విన్. అంటే మీరు విన్ అవ్వాలి, ఆ పర్సన్ కూడా విన్ అవ్వాలి, అలా ఆలోచించండి. పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని మనం ఫస్ట్ పెట్టుకోవాలి. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, తర్వాత దెన్ వాళ్ళతో మాట్లాడండి. నెక్స్ట్ ఈ సినర్జైజ్. ఇక్కడ మనం 1+1 = 3 అనుకుంటూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేస్తుంటూ వాళ్ళ గురించి మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, షార్పెన్ ద సా. ఇక్కడ మనం మన యొక్క మైండ్, బాడీని రెండింటిని షార్పెన్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల లైఫ్ హ్యాపీగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో బుక్స్ మీకు ఇక్కడ కోచ్ నరేంద్ర ఛానల్లో మీ గురించి రాబోతున్నాయి. సో మీకు నచ్చిన బుక్ పేరు చెప్పండి, సో దట్ we will create some wonderful content on this. So get ready for some more beautiful content. ఈ బుక్లో మీకు నచ్చిన పాయింట్ ఏంటి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. కింద టైప్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.